పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. అవిసె గింజలండి. అవిసె గింజల గురించి అందరూ తెలిసిందే. ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. సో ఇప్పుడు మనకు చాలా వరకు అవిసె విత్తనాల గురించి చూస్తే చాలామంది బరువు తగ్గడానికి యూజ్ చేస్తారు. కొంతమంది మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ అంటారు కదా, కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మనం అవిసె విత్తనాలు యూజ్ చేస్తారు. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం యూజ్ చేస్తారు. వాతం ఎక్కువ ఉంటే శరీరంలో, అంటే కొద్దిగా వాపులు ఎక్కువ ఉంటాయి కొంతమంది, సో అలాంటి కండిషన్స్లో కూడా అవిసె విత్తనాలు వాడతారు. జుట్టు రాలుతున్నా మనం వాడతాము, ఫేస్ గ్లో కోసం వాడతాం. సో అవిసె విత్తనాలు ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తాయని అందరికీ తెలుసు. సో చాలామందిలో ఎంత తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకుంటే దీని బెనిఫిట్ మన బాడీకి అందుతుంది అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. డెఫినెట్గా అవిసె విత్తనాలు మనము అవిసాకుని మనము చాలా మనం పాత పాత పాతకాలంలో మనము అవిసె ఆకుని రసంలాగా ఉడకబెట్టి ఆ రసాన్ని చాలామందికి బోన్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల తిమ్మిర్లు కానీ, లేదంటే చాలా వీక్గా లెథార్జిక్గా ఉండే టైంలో ఉంటుంటారు కదా, ఆ టైంలో మెడిసిన్స్ ఎక్కువ ఉండేవి కాదు కదా పాతకాలంలో. అప్పుడు మనము ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ అవిసె ఆకుని రసంలాగా చేసి ఆ రసాన్ని వాడేవాళ్ళు పాతకాలంలో. అవిసె విత్తనాలు కూడా బాగా వాడేవాళ్ళు, కానీ ఇవి ఆటోమేటిక్గా మనకి పశువులకు కూడా బాగా వేయడానికి చాలా యూజ్ చేసేవాళ్ళు. సో అందుకనే మనము అప్పుడు అంత పాలు కూడా అంత స్పష్టంగా కాల్షియం బాగా ఉండే వచ్చేవి. సో మనకి అవి ఇప్పుడు దాని బెనిఫిట్స్ చాలా తెలిసి, సో చాలామందికి అవిసె విత్తనాల గురించి చాలా అవగాహన ఉంది. అవిసె విత్తనాల గురించి కూడా చాలామంది కొన్ని కామెంట్స్ చేశారు. చాలా ప్రీవియస్ వీడియోలో మనం అవిసె విత్తనాలని జుట్టు అప్లై చేసుకోవడానికి మనం యూజ్ చేయమన్నప్పుడు ఇంకా రకరకాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత మోతాదులో వాడాలి ఏంటనే దాని గురించి చాలా కామెంట్స్ చేశారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఫ్లాక్ సీడ్స్ అండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి మనం తీసుకుంటే గుండె హెల్తీగా ఉంటుంది, లంగ్స్కి చాలా మంచిది, అండ్ డైజెషన్కి చాలా మంచిది, వాతానికి చాలా మంచిది. కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవడానికి, అండ్ స్కిన్ చాలా గ్లో రావడానికి, హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు విటమిన్ ఈ, మనం చాలా వరకు జుట్టు రాలుతుందంటే ఏం చేస్తుంటాం, కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపేసుకొని ఆయిల్ రాస్తే జుట్టు రాలడం ఇమీడియట్గా తగ్గుతుంది, అవునా. అది ఎక్స్టర్నల్ అప్లికేషన్కే విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్లో కలుపుకొని రాస్తే ఇంత జుట్టు రాలడం తగ్గితే, అండ్ ఇంటర్నల్గా ఇంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అవిసె విత్తనాలని మనం ఈ రకంగా తీసుకుంటే ఎంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి చూడండి. కాబట్టి అవిసె విత్తనాలని ఇప్పుడు మనం ఏం చేస్తాము, నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవచ్చు, లేదంటే పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు. సో పర్ డే మనం మ్యాక్సిమం 2 స్పూన్స్ అంతవరకు తీసుకోవచ్చు. సో చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగా, మనము నైట్కి మనం ఏం చేస్తాము, బరువు తగ్గాలనుకున్న దాని గురించి మాట్లాడుకుందాం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏం చేస్తాము, కొద్ది జీలకర్ర, పుదీనాకులు 10 ఆకులు, అవిసె విత్తనాలు 1/2 స్పూను లేదంటే 1/2 స్పూను, చిన్న అల్లం ముక్క, ఈ 4టిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగమంటుంటాం. వీళ్ళు తాగడం స్టార్ట్ చేశాక మనం ఇది తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యోగా కానీ, జిమ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలా బాడీ ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది, అండ్ చాలా అంటే హెవీనెస్ ఉండదు బాడీ. బికాజ్ ఎందుకంటే ఇందులో అవిసె విత్తనాల ప్రాముఖ్యత ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాకుండా ఆ లెథార్జిక్నెస్, మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటే చేద్దాంలే అని బద్ధకం వస్తుంది కదా, ఆ బద్ధకాన్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి అవిసె విత్తనాలని మనం ఈ 4 ఇంగ్రీడియంట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా తాగితే మనం బరువు తగ్గడానికి, మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్, ఈ మలబద్ధక సమస్య అయితే ఆల్మోస్ట్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు వెరీ కామన్ అయిపోయింది. సో మన అవిసె విత్తనాలని నైట్ నానబెట్టి మార్నింగ్ తాగడం వల్ల వాటర్ మోషన్ సాఫ్ అవుతుంది, అండ్ గట్ హెల్తీగా ఉంటే బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. అండ్ గట్ హెల్తీగా ఉంటేనే మనకి డైజెషన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటే జుట్టు బాగుంటుంది, ఫేస్ కూడా బాగుంటుంది. అలాగా ఈ నీళ్ళని నానబెట్టుకొని మార్నింగ్ పూట తాగడం వల్ల బరువు తగ్గుతాం, గుండె హెల్తీగా ఉంటుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా కంట్రోల్ అవుతుందండి. అండ్ ఇంకొక రకంగా మనం వాడాలనుకుంటే అవిసె విత్తనాల్ని పౌడర్ ఫామ్ చేసేసుకొని లంచ్ చేస్తాం కదా, మనం ఎక్కువగా మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ లైట్గా తింటాం, డిన్నర్ కూడా చాలా లైట్, లేదంటే కొంతమంది తినరు, అండ్ లంచ్కి వచ్చాక కొద్దిగా మోతాదులో తీసుకుంటాం. సో మనం పాతకాలంలో లంచ్ చేశాక పని ఎక్కువగా ఉండేది కాబట్టి బాగా డైజెషన్ అయ్యేది. ఈ మధ్యకాలంలో మనకి ఏంటి, వర్క్ ఎక్కువ లేదు, సో మ్యాక్సిమం కూర్చుంటే సిస్టమ్ ముందర కూర్చుంటాం, బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు. కాబట్టి ఎక్కువగా తినేస్తే అది ఎక్కువ ఏమవుతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోవడము, లేదంటే ఎక్కువ తినడం వల్ల నిద్ర రావడము, ఏదైనా ఆఫీస్ వర్క్లో కానీ ఏదైనా కూర్చున్నాం అనుకోండి ఇంట్రెస్టింగ్గా చేయడానికి
మనము అలా కొద్దిగా తిన్న వెంటనే ఒక 15 మినిట్స్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ నిద్ర వస్తుంటుంది. సో, ఆ నిద్ర ఆ హెవీగా ఒకవేళ తిన్నా కూడా దాన్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి అద్భుతంగా యూజ్ అవుతది. అది కూడా ఏంటంటే పల్చటి మజ్జిగలో ఒక అర స్పూను అంత అవిసె విత్తనాల పౌడర్‌ని మనము మజ్జిగలో కలుపుకొని తాగామనుకోండి, మనం లంచ్‌లో తిన్నా డైజెషన్ ఈజీగా అయిపోతది. సో, తిన్న ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి పల్చటి మజ్జిగలో అవిసె విత్తనాల పౌడర్ కలుపుకొని తాగండి. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతది. డైజెషన్‌కి మంచిగుంటది. నరాల తిమ్మిరులకి, మోకాళ్ళ నొప్పులకి, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతది. అవిసె విత్తనాల పౌడర్‌ని మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల. చాలామంది అవిసె విత్తనాలు ఏం చేస్తారు, దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టేసి పౌడర్ ఫామ్‌లో చేసుకుంటుంటారు. అస్సలు అలా వద్దండి. మనకి తొందరగా బెనిఫిట్ అది అలా తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు, కానీ మనకి తొందరగా బెనిఫిట్ రావాలంటే మనం అవిసె విత్తనాలు తెప్పించి డ్రై లైట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి. పచ్చిగా రోస్ట్ చేసుకుంటే చాలా మంచిది అలా తెచ్చిన వెంటనే. కానీ కొద్దిగా తినడానికి కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిస్తది కాబట్టి దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఆ దోరగా వేపుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తది. అరోమా చాలా బావుంటది. ఆ పౌడర్‌ని మనము మజ్జిగలో కలుపుకొని డిన్నర్ తర్వాత మజ్జిగలో, లంచ్ తర్వాత మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా బెనిఫిట్స్. మీరు తాగడం స్టార్ట్ చేసిన వితిన్ 1-2 వీక్స్‌లో మీ గట్ హెల్తీగా ఉంటది. అండ్ డెఫినిట్‌గా స్కిన్ చాలా గ్లో వస్తది మీకు. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా గమనిస్తారు. అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు కూడా మంచిది. అండ్ ఎస్పెషల్లీ మనం చాలా వీడియోస్‌లో చెప్పాం. అవిసె విత్తనాల్ని మనం మాక్సిమం మోకాళ్ళ నొప్పులున్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా సరేతనే మనం ఇలా మజ్జిగలో కలుపుకొని తాగమంటాం. లేదంటే లడ్డూ ఫామ్‌లో చేసుకోమంటుంటాం. ఒక 100 గ్రాములంత అవిసె విత్తనాలు తీసుకోండి. ఫూల్ మకానా 100 గ్రాములు తీసుకోండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 3 కలిపి ఒక 100 గ్రాములు తీసుకోండి. తెల్ల నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకోండి. సో, ఆల్మండ్స్ ఉంటే అవి కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. వీటన్నిటిని దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ లడ్డూలాగా చేసుకోండి. కొద్దిగా డేట్స్ కానీ లేదనుకుంటే మనము తాటి బెల్లం దొరికితే తాటి బెల్లం. సో, ఏదో ఒకటి మీకు ఏది కంఫర్ట్ ఉంటది. కొన్ని లడ్డూ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఎంత బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. మోర్ న్యూట్రిషన్ ఏసిన ప్రతి నట్స్‌లో బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి స్టార్ట్ చేసిన తర్వాత ఎనర్జీగా, హెల్తీగా ఉంటాం. ఆకలి ఎక్కువ వేయదు. అండ్ స్పెషల్లీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతాము. నరాల తిమ్మిరులు, బలహీనతలు, జుట్టు రాలడం, స్కిన్ మీద మంగు మచ్చలు ఉంటారు కదా వాళ్ళకి గానీ అతి బ్రహ్మాండంగా పనిచేస్తది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ విషయం. కొంతమందిలో ఎంత తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవచ్చు అనే దాని గురించి చాలామంది అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. సో, ఆల్మోస్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు. మనము ఇడ్లీ బ్యాటర్ ఉంటదా, దోస బ్యాటర్స్ ఉంటాయి. ఆ బ్యాటర్స్‌లో మనము అవిసె విత్తనాల పౌడర్ ఒక స్పూన్ ఏసేసుకొని, ఇప్పుడు ఇంట్లో నలుగురున్నారంటే 2 స్పూన్లు ఏసేసేయండి. ఏసేసి క్యారెట్ తురిమేసేసేసి, సొరకాయ తురిమేసేసేసి ఇడ్లీ బ్యాటర్స్‌లో ఆ ఇడ్లీ బ్యాటర్‌ని బాగా కలిపేసుకొని అలా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ. సో, ఇడ్లీ తిన్నట్టుంటది. మోర్ న్యూట్రిషన్, వెజిటబుల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి బెనిఫిట్స్ కూడా కంటి సమస్యలుంటాయి. కంటి సమస్యలు పోతాయి. కౌంట్‌లెస్ ప్రాబ్లమ్స్ అండి చెప్తున్నాను కదా! సో, అవిసె విత్తనాల్ని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. స్లీప్ మంచిగా అవుతది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గుతది. బరువు తగ్గుతాము. స్కిన్ చాలా గ్లో వస్తది. హెయిర్ ఫాల్ ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ అవుతది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అవిసె విత్తనాల్ని మనం ఇడ్లీ బ్యాటర్స్‌లో గానీ, దోస బ్యాటర్స్‌లో గానీ తీసుకోవచ్చు. అండ్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాము. అండ్ మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఈ రకాలుగా తీసుకుంటే మాత్రం మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, అవిసె విత్తనాల్ని మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. అది కూడా మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్‌తో 2 స్పూన్‌ల అంతవరకు పౌడర్‌లాగా చేసేసుకోవచ్చు. అండ్ త్రూఅవుట్ ద డే అయితే ఇంత తీసుకోవచ్చు క్వాంటిటీ. మనం డిపెండ్స్ అపాన్ బాడీని బట్టి కూడా చెప్పగలుగుతాం. బట్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్‌తో 2 స్పూన్లు. సో, ఒకవేళ హైట్ ఉన్నారు వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి ఇన్ని గ్రామ్స్ అని చెప్పొచ్చు గానీ, మామూలుగా అయితే చిన్న టేబుల్ స్పూన్స్ తీసుకోండి. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. అండ్ రెగ్యులర్‌గా యోగా చేయండి. డెఫినిట్‌గా మీరు అవిసె విత్తనాలు తినడం స్టార్ట్ చేశాక అది పౌడర్ ఫామ్‌లో గానియండి, ఇప్పుడు మనం చెప్పిన విధానం తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగి చాలా వరకు లెథార్జిక్‌నెస్ తగ్గుతది. అండ్ వితిన్ స్పాన్ ఆఫ్ వీక్‌లో మీరు చాలా చేంజెస్ చూడొచ్చు. సో, ప్రతిరోజు తీసుకోవచ్చు. దాన్ని మనము పౌడర్‌లాగా కాకుండా పౌడర్‌లాగా చేసి దాంట్లో అవన్నీ మసాలాలన్నీ ఏసి మిక్సీ పట్టేసి దానికి రైస్‌లో కలుపుకొని తింటారు. అలా కాకుండా గోరువెచ్చగా దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్‌ని మనం రైస్‌లో కలుపుకొని తినొచ్చు. లేదంటే బ్యాటర్స్‌లో వేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్స్, దోస బ్యాటర్. ఏదైనా మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. లేదంటే విత్తనాలు నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి తాగొచ్చు వేడి చేసుకొని. సో, ఈ రకాలుగా తీసుకుంటే అవిసె విత్తనాల బెనిఫిట్స్ 100% హార్ట్‌ని హెల్తీగా ఉంచుతది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గిస్తది. బరువు తగ్గించడానికి యూజ్ అవుతది. స్కిన్‌కి అండ్ హెయిర్‌కి చాలా మంచి బెనిఫిట్ అనమాట. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.
Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.